చూస్తున్నాం కదా, వానర పాత్రకు రవితేజ గలం. అంటే ఈ సినిమాలో వానర పాత్రకు సంబంధించి రవితేజ గలం అంటే గలాన్ని ఇస్తుండు, గొంతునిస్తున్నటువంటి రవితేజ. ఇక రవితేజ విషయానికి వస్తే, రవితేజ సినిమా ఏదైతే ఆ సినిమాలో నటిస్తాడో, ఏం సినిమా నడుస్తుందా అంటే రవితేజ ఉన్నాడు ఆ సినిమాలో అంటే కథ నవ్వుడే నవ్వుడు ఉంటుందని మనకు తెలుసు. ఆ సినిమా ఎట్లున్నా పర్లేదు, రవితేజ యాక్టింగ్ చేస్తుండే ఆ సినిమాలో అంటే ఆడ మొత్తం ముంగటవాడి మాత్రం నిలబడి చూస్తాం మనం. అట్లాంటి కామెడీ ఉంటుంది. ఇక రవితేజ సినిమా చూసినామంటే అబ్బాబ్బాబా, ఇక మనకు నవ్వులే నవ్వులు. ఇక పేరింటనే నవ్వుడు ముఖ్యంగా. కానీ ఆయన యాక్టింగ్ చేస్తున్న సినిమా ఏదన్నా ఉన్నదంటే ఇక నవ్వులు మాత్రం విపరీతంగా ఉంటాయి. ఇక ఎంత బాధలు ఉన్నా కానీ రవితేజ సినిమా చూసినామంటే ఇక బాధలన్నీ పోతాయి. ఇక మనకి ఇక బాధ అనేది ఉండదు. ఆయన ఏ సినిమాలో యాక్టింగ్ చేసినా కానీ బ్రహ్మాండమైన ప్రశంసలు ఉంటాయి. అరే నేను కూడా ఎన్నో సినిమాలు చూసిన, రవితేజ సినిమా అంటే నాకు కూడా రవితేజ అంటే చాలా ఇష్టం. తన సినిమాలు ఆ కామెడీలు, కిక్కు సినిమా చూస్తేనైతే నాకు మామూలుగా నవ్వు రాలే. కిక్కులో మాత్రం రవితేజ యాక్టింగ్ బీభత్సంగా ఉంటుంది. కానీ రవితేజకు మంచి అవార్డు ఇవ్వాలి, యాక్టింగ్లో మాత్రం మంచి అవార్డు ఇవ్వాలి. ఇక ముఖ్యంగా ఇక్కడ వానరం పాత్రకు రవితేజ మొత్తానికి గలమెత్తుతుండట. ఇక చూద్దాం. ఇక్కడ చాలా రోజులైంది రవితేజ సినిమాలు ఈ మధ్యలో రాక. ఇక హనుమంతుడి కథ అంటే వానరం ప్రస్తావన లేకుండా ఎలా ఉంటుంది? భారతీయ ఇతిహాసం స్ఫూర్తితో తెరకెక్కనున్నటువంటి సూపర్ హీరో చిత్రం హనుమాన్లోను కోటి అనే వానరం పాత్ర కీలకంగా ఉంటుందట. ఆ పాత్రకు అగ్ర కథానాయకుడు రవితేజ గలాన్నిచ్చినట్టు సినీ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. ఇక ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా కథానాయకుడిగా తెరకెక్కుతున్నటువంటి చిత్రం ఇది. ఇక అమృత అయ్యర్ కథానాయకి, ఇక వరలక్ష్మి, శరత్ కుమార్, వినయ్ రాయ్ కీలక పాత్రలు పోషించారు. కె నిరంజన్ రెడ్డి నిర్మాత. ఇక చైతన్య సమర్పకులు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ఈ చిత్రం తెలుగు సహా భారతీయ భాషల్లోనూ కొన్ని విదేశీ భాషల్లోనూ ప్రేక్షకులకు ముందుకొస్తుంది. ఇక ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తారీఖున మొత్తానికి కొన్ని భాషలలో ఈ సినిమా బయటకు రాబోతుంది. ఇక రవితేజ సినిమా ముఖ్యంగా సంక్రాంతి పండుగ నాడు రవితేజ సినిమా చూసినామంటే ఇంకా సంతోషం. సంక్రాంతి పండుగనే పెద్ద సంతోషం. చుట్టాలతోని గొబ్బమ్మలు, పువ్వులు, ఇవన్నీ ఒక ఆనందమైనటువంటి పరవశంలో ఇక రవితేజ సినిమా అంటే అద్భుతం. రవితేజ సినిమా చూడాలంటే నూసి పుట్టుకోవాలి. ఆ సినిమా చూస్తేనే అంత సంతోషం ఉంటుంది. రవితేజ సినిమా అంటేనే అసలు మీరు చూస్తే అర్థమైపోతుంది ఈ సినిమా కూడా ఎట్లుంటుందో. ఇక అసలు చూస్తే అర్థం అవడం కాదు, ఇక రవితేజ సినిమా యాక్టింగ్ చేస్తున్నట్టే బ్రహ్మాండంగా ఉంటుంది సినిమా. కానీ ఇక ఇందులో సినిమా అంతటా కనిపించే కోటి పాత్రకి రవితేజ గలాన్నిచ్చారని చిత్ర బృందం తెలిపింది. ఇక చంచలమైనటువంటి స్వభావం, చమత్కారమైనటువంటి చర్యలు, శక్తికి ప్రసిద్ధి వానరములు రవితేజ గలంతో కోటి పాత్ర మరింత చమత్కారంగా, శక్తివంతంగా ఇక ముస్తాబవుతోంది. ఇలాంటి ప్రయత్నాల్ని ప్రోత్సహించడంలో రవితేజ ఎప్పుడు ముందుంటారు. ఆయనకి కృతజ్ఞతలు. అంజనాద్రి అనేటువంటి ఫాంటసీ లోకం నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. ఇక చిత్రం తప్పకుండా ప్రేక్షకుల్ని అలరిస్తోందని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ చిత్రం కూడా ప్రేక్షకుల్ని అద్భుతంగా అలరిస్తుందని చిత్ర వర్గాలు అయితే చెప్తున్నాయి. మొత్తానికి వానర పాత్రకు రవితేజ గలమిస్తున్నటువంటి మూవీ ఇది.